హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఒక మంచి పిండి వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. అవేనండి కజ్జికాయలు ప్రిపేర్ చేయబోతున్నాము ఇంట్లో. ఎంత టేస్ట్గా వచ్చాయంటే అంత టేస్ట్గా వచ్చేసాయి. ప్రిపరేషన్ ఎలాగో చూసేద్దామండి. కజ్జికాయల్లో చాలా రకాల కజ్జికాయలు ఉంటాయి. కొంతమంది నువ్వులతో చేస్తారు, కొంతమంది పల్లీలతో చేస్తారు, కొంతమంది పుట్నాలతో చేస్తారు. నేను ఈరోజు వచ్చేసి పుట్నాలు అలాగే కొబ్బరితో ప్రిపేర్ చేయబోతున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా హైలైట్ వచ్చేసాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. ఎంత టేస్ట్గా వచ్చాయంటే అంత టేస్ట్గా వచ్చేసాయి. నేను ఫస్ట్ వచ్చేసి పుట్నాలు ఒక కప్ అంతా తీసుకున్నాను. అంటే పావు కిలో పుట్నాలు తీసేసుకొని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. బాగా మెత్తగా పట్టుకోకుండా కొంచెం పలుకులుగా ఉండేటట్టు పట్టుకోవాలన్నమాట. మరీ ఎందుకు మెత్తగా పట్టుకోకూడదు అనేది నేను తర్వాత చెప్తానండి. ఈ పప్పులను అయితే ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. చూడండి, ఈ విధంగా పట్టుకోవాలి. చూడండి, బాగా మెత్తగా కాకుండా కొంచెం రవ్వగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకున్నాను. ఇది పావు కిలో పుట్నాలండి. పావు కిలో పుట్నాలు తీసుకున్నాను కదా, అరకిలో ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అది కూడా గ్రైండ్ చేసేసుకుందాము. అరకిలో ఒక్కసారి వేసుకోలేం కాబట్టి నేను ఒక కప్పు మాత్రమే వేసేసి అది గ్రైండ్ చేసుకుంటున్నాను. ఈ ఎండు కొబ్బరి వేసేటప్పుడే ఇలాచి కూడా వేసేసుకొని గ్రైండ్ చేసేసుకుందాము. ఇలాచి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది కదా. అలాగే కొబ్బరి వేసేటప్పుడు ఈజీగా దాంట్లో మిక్స్ అయిపోతుంది. అవి కూడా వేసేసుకొని మొత్తగా పౌడర్ అనేది చేసేసుకొని అదే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం పుట్నాలు వేసుకున్నాం కదా, పౌడర్ చేసుకొని అదే బౌల్లోకి ఈ కొబ్బరిని కూడా వేసేసుకుందామండి. మనము బాగా మిక్స్ చేసేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందులోకి నేను చక్కెర కాకుండా బెల్లం అనేది యాడ్ చేస్తున్నాను. బెల్లాన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకున్న బెల్లాన్ని మనం ఒక జార్లో మనము కొబ్బరి పొడి అలాగే పుట్నాల పొడి ఉంది కదా, ఆ పొడిని జార్లోకి వేసేసి దాంట్లోకి తగినంత బెల్లం అనేది వేసేసి ఈ మూడు కలిపేసి గ్రైండ్ చేసేసుకుంటే మనకు కజ్జికాయలు స్టఫింగ్ చేసే పొడి అనేది రెడీ అయిపోతుంది అనమాట. అదేవిధంగా మొత్తం బెల్లం వేసేసి ఈ విధంగా కజ్జికాయల పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము పిండి అనేది తడిపెట్టుకుందామండి. మనం పిండి తడిపేటప్పుడు మనకు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువ వేసేసి పిండి ఇలా సాఫ్ట్గా తడుపుకోవాలండి. మరీ చపాతీకి పిండి తడిపినట్టు కాకుండా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు తడుపుకోవాలి. తడిపేటప్పుడు కొద్దిగా ఆయిల్ కొద్దిగా సాల్ట్ అనేది వేసేసి ఇలా పిండి అనేది సాఫ్ట్గా తడుపుకుంటే మనకు క్రిస్పీగా వస్తాయన్నమాట కజ్జికాయలు. మళ్ళీ ఇలా ఉండలు అనేది చేసేసుకోవాలి. మన పూరికి ఎంత సైజు ఉండలు చేసుకుంటామో అంత సైజు చేసేసుకొని ఇలా ప్లేట్లో అనేది పెట్టేసుకున్నానండి. మనం పూరి సైజులో ఉండలు చేసుకున్నాం కదండి, ఇలా పల్సగా రేక్ అనేది తిక్కేసుకోవాలన్నమాట. తిక్కుకున్న తర్వాత కజ్జికాయల మిషన్ నేను వాడేసి కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఇలా కజ్జికాయల మిషన్లోకి మనం చేసుకున్న కజ్జికాయల స్టఫింగ్ అనేది పెట్టేసేసి మనకు చపాతీ రేకు మీద ఆ పొడి పడకోకుండా చూసేసుకొని రేకును అనేది క్లోజ్ చేయాలి. ఈ విధంగా క్లోజ్ చేసేసి గట్టిగా ఒత్తాలండి. ఒత్తిన తర్వాత ఎక్స్ట్రా ఉన్న చపాతీ పిండిని తీసేస్తే కజ్జికాయలు అయితే రెడీ అయిపోతాయి. షేప్ కూడా చాలా బాగుంటుందండి. మనకు చేతితో చేస్తే టైం బాగా పడుతుంది. ఇలా కజ్జికాయల మిషన్ తీసేసుకొని మనము ఆ స్టఫింగ్ అందులో పెట్టేసేసి గట్టిగా ప్రెస్ చేస్తే మనకు కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయి. ఈ స్టఫింగ్ అయితే చాలా బాగుంటుందండి. కొబ్బరి ఎక్కువ వేయాలి, పుట్నాలు తక్కువ వేయాలన్నమాట. మళ్ళీ దాంట్లోకి మనము చక్కెర వేయకుండా బెల్లం వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే పిండి తడిపేటప్పుడు కూడా మనకు ఆయిల్ సాల్ట్ అనేది ఖచ్చితంగా యాడ్ చేయండి. కొద్దిగా అలా వేస్తే మనకు టేస్ట్ అనేది హైలైట్ ఉంటాయి. చూడండి ఎంత బాగా వస్తున్నాయో కజ్జికాయలు. ఇలాగే మిగతా రేకులలో మొత్తం అంతా స్టఫింగ్ అనేది నింపేసి కజ్జికాయలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అన్నీ నేను ప్రిపేర్ చేసేసుకున్నాను. మధ్య మధ్యలో మనకు రేకులు అనేది విచ్చుకుపోయి పొడి అనేది బయటకు వస్తుంది. అలా పొడి బయటకు వచ్చిందంటే ఆయిల్లో పడిపోతుందండి. ఆయిల్ మొత్తం నల్లగా అయిపోతుంది. అందుకని మనము ఇలా కజ్జికాయలు ప్రిపేర్ చేసినప్పుడు ఎక్కడైనా ఓపెన్ అయిందేమో లేదో చూసుకొని ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న కజ్జికాయలన్నీ ఒక ప్లేట్లోకి అనేది ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. ఇప్పుడు మనము డీప్ ఫ్రైకి ఆయిల్ అనేది పెట్టేద్దాము. ఆయిల్ నేను నిప్పట్లకు వాడింది, అందులోనే కజ్జికాయలు అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. అలా హీట్ ఎక్కిన తర్వాత మనం చేసుకున్న కజ్జికాయల్ని ఒక్కొక్కటిగా అందులోకి వేసేద్దాము. ఇంకా ఇప్పుడు మనము ఎన్ని ఆయిల్లో ఎన్ని పడితే అన్ని కజ్జికాయలు అనేది వేసేసుకొని వెంటనే మనము తిప్పకుండా ఒక 5 మినిట్స్ అలా వదిలేసిన తర్వాత మళ్ళీ అటువైపు తిప్పేసేసుకొని మనము ఈక్వల్గా మనము కుక్ చేసుకుంటే మనకు కజ్జికాయలు అనేది రెడీ అయిపోతాయి అన్నమాట. మనం పిండి తడిపేటప్పుడు కూడా ఖచ్చితంగా కొద్దిగా సాల్ట్ అలాగే ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేయాలండి. వేస్తేనే మనకు పైన రేక్ అనేది చాలా క్రిస్పీగా ఉండి టేస్ట్ అనేది హైలైట్ ఉంటాయి. అది మాత్రం మర్చిపోకండి. ఇంకా ఇటువైపు తిప్పేసేసుకొని మనము
మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించేసుకోవాలి. ఇవి వేయించేటప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెడితేనే మనకు మంచి క్రిస్పీనెస్ అనేది వస్తాయన్నమాట. హై ఫ్లేమ్ మీద పెడితే మనకు కలర్ వస్తాయి కానీ మళ్ళీ మనకు మెత్తగా ఉంటాయండి. అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకొని ఈ కజ్జికాయల్ని కుక్ చేసేసుకోవాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనము ఆయిల్లో నుంచి బయటికి తీసేస్తే మనకు ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే కజ్జికాయలు రెడీ అయిపోయినట్టే. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయండి. అలాగే టేస్ట్ అయితే చాలా హైలైట్ వచ్చాయి. ఖచ్చితంగా ఇంట్లో నేను చెప్పినట్టు ఒకసారి ట్రై చేయండి. ఐ హోప్ అండి ఈ వీడియో అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.